హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ వరల్డ్. ఫైనల్‌గా నా డ్రీమ్ ప్లేస్ చూసే టైం అయితే వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి షూట్‌కి అయితే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము వెళ్తుంది అటల్ టన్నెల్‌కి. అసలు స్నో దగ్గరికి వెళ్తున్నానంటే హార్ట్ మొత్తం చాలా ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే లైఫ్‌లో మనం కలలు కన్న డ్రీమ్స్ ఒక్కొక్కటిగా రియాలిటీ అవుతున్నాయంటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొత్త ప్లేస్, కొత్త వెదర్, ఆ మెమోరీస్ అన్నిటిని మైండ్‌లో హార్డ్ డిస్క్‌లో ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచించడమే సరిపోయింది. స్నో చూసిన వెంటనే జీప్ ఆపి మరీ స్నో మొత్తం తినాలి అని అనిపించింది. ఈ స్నోని చూస్తుంటే మూవీ సాంగ్స్ అన్ని మైండ్ లో ఒక్కొక్కటిగా ఆటో ప్లే అయితే అవుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ లో మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఇక్కడ కూర్చున్న మా అన్నయ్యకి ఫ్రీగా లేదని బ్యాక్ సైడ్ వెళ్లి కూర్చున్న మా అన్నయ్య ఫేస్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది నేనెందుకు వచ్చానురా బాబు అని. ఫైనల్ గా అటల్ టన్నెల్ కి అయితే రీచ్ అయ్యాము. ఈ టన్నెల్ ని 2020 అక్టోబర్ 3 మోదీ గారు అయితే ఓపెన్ చేశారు. ఇది రోహతంగ్ వ్యాలీ దగ్గర ఉంటుంది. 6 మంత్స్ కంటిన్యూగా స్నో పడడం వల్ల ఇక్కడ రోడ్స్ అన్ని బ్లాక్ అవుతాయి. సో ట్రావెలింగ్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందని ఈ టన్నెల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. వరల్డ్ మొత్తంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ టన్నెల్ అంట ఇది. దీని హైట్ వచ్చి 3000 మీటర్స్, అలాగే లెంత్ వచ్చి 9.2 కిలోమీటర్. ఈ టన్నెల్ వల్ల ఇప్పుడు ట్రావెలింగ్ చాలా సూపర్ స్మూత్ గా అయితే ఉంటుంది. 24/7 ఆర్మీ వాళ్ళు ఈ స్నో ఏరియాలోనే డ్యూటీ చేస్తూ ఉంటున్నారు. వీళ్ళకైతే చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడ నుంచి శ్రీనగర్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ 560 కిలోమీటర్స్ అంట. మనాలి ప్లస్ శ్రీనగర్ రెండు కవర్ చేయొచ్చు. ఫైనల్ గా మా డ్రీమ్ ప్లేస్ లొకేషన్ కి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే స్నో కి ఒక పెద్ద హగ్ అయితే ఇచ్చేసాను. చిన్న పిల్లలాగా అయితే బిహేవ్ చేశాను. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. షూట్ ప్లేస్ కి వెళ్లే స్టైల్ ని చూస్తే పడి నవ్వుకుంటారంతే. స్నోని చూసిన ఎక్సైట్మెంట్ లో వాకింగ్ స్టైల్ మర్చిపోయానేమో అనిపించింది. ఈ మూమెంట్ లో గుర్తుకొచ్చిన డైలాగ్ ఒకటే, మనం మెమోరీస్ ని క్రియేట్ చేయడం కోసమే కదా బ్రతుకుతున్నామని. నెక్స్ట్ వీడియోలో స్నో షూట్ ఎలా జరిగింది, ఇంత స్నోలో కెమెరాని ఎలా హ్యాండిల్ చేసాము, మేము ఫేస్ చేసిన ఫన్నీ సిచ్యువేషన్స్ ఏంటి, అలాగే డేంజర్ సిచ్యువేషన్స్ ఏంటి అన్ని ఫుల్ డీటెయిల్ గా చెప్తాను. అప్పటి వరకు ట్యాగ్ లైన్ మీరే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.